ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హౌస్ అరెస్టుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమిది అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. పెద్దమ్మ గుడిలో పూజలు చేస్తే తప్పేంది అని ఆయన ప్రశ్నించారు. గుడిని కూల్చిన గుండాలను అరెస్టు చేయలేరెందుకు అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం వారిని మెప్పించేందుకు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా అంటూ ప్రశ్నించారు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావును రాష్ట్ర ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేయడం వెనుక ఉన్న కారణాలేంటి అంటే, ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద హిందూ సంఘాలు నిర్వహించే కుంకుమ అర్చన కార్యక్రమానికి వెళ్లే ప్రోగ్రాము లేకపోయినా మరి రామచంద్రరావును అడ్డుకోవడం పైన మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయం తెలిసి వెంటనే తీవ్రంగా స్పందించారు. ఆయన పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంటి, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందనడానికి ఇదొక నిదర్శనం అంటూ ఆయన ఎద్దేవా చేశారు. కానీ భాగ్యనగరంలో హిందూ సంఘాలను బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్టు చేయడం మూర్ఖత్వం అని పేర్కొన్నారు. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. మరి పెద్దమ్మ గుడిని కూల్చిన గుండాలను అరెస్టు ఎందుకు చేయడం లేదు, శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేస్తున్నారు, ఇలాంటి చర్యలు చేయడం దుర్మార్గమని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గము ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోందన్నారు బండి సంజయ్. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయని కూడా ఆయన వెల్లడించారు. మరి వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దీనిపైన ఈ అరెస్టును మాత్రం తీవ్రంగా బండి సంజయ్ ఖండిస్తూ ఉన్నారు. దీని పట్ల కూడా ఆయన బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి గారు కూడా స్పందనను వ్యక్తం చేస్తున్నారు. అసలు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు గారిని ఈరోజు పోలీసులు అక్రమంగా గృహ నిర్బంధన చేయడం వెనక కారణాలేంటి అంటే, గుడికి వెళ్లడమే తప్ప అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. వారితో సహా అనేక మంది బీజేపీ నాయకులను కార్యకర్తలను నిర్బంధించడము కాంగ్రెస్ ప్రభుత్వము దౌర్జన్యానికి నిదర్శనమని ఎన్ రామచంద్రరావు వెల్లడించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి ఈ రోజు ఉదయము పెద్దమ్మ గుడి ఆలయ కార్యక్రమము మరియు దేశవ్యాప్తంగా జరుగుతున్న హర్ ఘర్ తిరంగా దేశభక్తి యాత్రలో పాల్గొనకుండా అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల ఇళ్ల వద్ద ముట్టడులు చేసింది. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారిని, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెల్ల మహేందర్ గారిని, పలువురు బీజేపీ కార్పొరేటర్లను, ప్రముఖ నాయకులను కూడా గృహ నిర్బంధనం చేయడం ప్రజాస్వామ్య హక్కులపై నేరుగా దాడి అని ఆయన పేర్కొన్నారు. మరి హర్ ఘర్ తిరంగా వంటి దేశభక్తి కార్యక్రమాలు, పెద్దమ్మ గుడి పూజలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు రాజకీయాలకు అతీతం. మరి ఇలాంటి సమయంలో వారిని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్? వీటిని అడ్డుకోవడం ప్రజల మౌలిక స్వేచ్ఛ హక్కులను హరించడం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగే ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందని స్పష్టంగా చూపిస్తోందని చింతల రామచంద్రారెడ్డి వాపోయారు. మరి ఈ ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల స్వేచ్ఛను గౌరవించడం కూడా అని ఆయన గుర్తు చేస్తున్నారు. వెంటనే గృహ నిర్బంధాలను ఎత్తివేసి రామచంద్రరావు గారితో సహా బీజేపీ నాయకులను దేశభక్తి కార్యక్రమాలలో పాల్గొనడానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుందని రామచంద్రరావు హెచ్చరించారు. మరి వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది. కీప్ వాచింగ్ వీటీవీ. ఇలాంటి అద్భుతమైన విషయాలు అంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోకండి. అలాగే మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు అందించండి. నమస్తే.